ఆఫ్ ఆర్మూర్ తరఫున వనజీవి రామయ్య గారి మరణం పట్ల మనం వారికి సంతాపం వ్యక్తం చేస్తున్నాము. అతను 2017లో పద్మశ్రీ అవార్డు గ్రహించాడు. 1 కోటి మొక్కలు నాటి మన సమాజానికి ఎంతో మేలు చేసి మన వాతావరణం కలుషితమయ్యే రోజుల్లో ఆయన 1 కోటి మొక్కలు నాటి మనకు ప్రజలకు ఎంతో మేలు చేశారు. మనం కూడా మన వంతు సాయంగా మన జీవితంలో కనీసం 2 నుంచి 4 మొక్కలు నాటి భావితరానికి మేలు చేయాలి అని గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. నేడు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షుడు రజనీష్ కిరాట్, సెక్రటరీ ఆనంద్, ట్రెజరర్ శశిధర్ మరియు మా సీనియర్ రోటరీ సభ్యుల ఆధ్వర్యంలో ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది. వనజీవి రామయ్య ఆయన వనాన్నే ఇంటి పేరుగా మార్చుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆయన ఎందరో భావి తరాలకు ఉపయోగపడే చెట్లను నాటుతూ సంరక్షిస్తూ మరి ఈ సమాజానికి ఎంతో కృషి చేశారు. వారిని ప్రభుత్వం గుర్తించి 2017లో పద్మశ్రీ అవార్డు రావడం ఎంతో సంతోషదాయకం. అదేవిధంగా ఆయన ఎన్నో అవార్డులు అందుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం జిల్లా వాస్తవ్యమైనటువంటి ఆయన మరి మా తమ్ముడు తులసి కుమార్ను ఉత్తమ సామాజిక సేవగా సన్మానం చేయడంలో ఆయన చేతుల మీదుగా అవార్డులు అందుకోవడము మరి మా అందరికీ రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అందరికీ కూడా గర్వకారణంగా భావిస్తున్నాం. అటువంటి మహా వ్యక్తి, ఒక గొప్ప వ్యక్తి, అంటే డబ్బు లేకున్నా ధనం లేకున్నా కూడా మనం సమాజానికి చేయాల్సింది ఎంతో ఉందని ఆయన చాటి చెప్పడం జరిగింది. వనజీవి రామయ్యను స్ఫూర్తిగా తీసుకొని మేమందరం కూడా అనేక మొక్కలు నాటడానికి కృషి చేస్తామని తెలుపుతున్నాము. ఆయన యొక్క చరిత్ర పాఠ్యాంశాన్ని మన తెలంగాణ ప్రభుత్వం 6వ తరగతి సాంఘిక శాస్త్రంలో పొందుపరచడం జరిగింది. అదేవిధంగా మహారాష్ట్రలో తెలుగు వారికి బోధించడంలో ఆయన యొక్క చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడం జరగడం మనకు ఎంతో ఆనందదాయకం. ఆయన మా తెలంగాణ ముద్దుబిడ్డ అయినందుకు గాను, అదేవిధంగా ఆయన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినందుకు గాను మరి ఎంతో సంతోషంగా ఉంది. ఆయన అడుగుజాడల్లో మేమందరం నడుస్తామని ప్రమాణం చేస్తున్నాము.